నెలన్నర అన్నారు, 2 నెలలు అన్నారు, కానీ అది కూడా తప్పే. ఈ శుక్రవారంతో 100 రోజులు. 100 రోజులు వల్లభనేని వంశీ ఉంది. అది 3 నెలలు దాటి 10 రోజులు. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? 100వ రోజు శుక్రవారంకి మీరు అందగాడని బ్రాండేజ్ వచ్చారు చూడండి. అప్పటి నుంచి ఇప్పటికి 100 రోజులు దాటిపోయింది. చాలా ఆనందంగా ఉందని చెప్పడానికి సంతోషపడతాం. దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తే నా కొడక నువ్వు రే నాశనం అయిపోతావురా. వల్లభనేని వంశీ హెల్త్ పరిస్థితి మీరు అందరూ చూస్తున్నారుగా. పురుగుల మందే నీకు పెరుగన్న మాయను. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. దగ్గుతానే వస్తున్నాడుగా బయటికి, తుమ్ముతానే వస్తున్నాడు కదా, కాళ్ళు లాగుతానే వస్తున్నాడు కదా. ఏం కొట్టినారు సార్? ఒట్టుడు కొట్టిరు సార్. ఆఖరికి మనం ఒకసారి బ్యాక్గ్రౌండ్ లోని ఇమేజ్ మనం క్రాస్ చెక్ చేసుకుంటే ఇందాక ముక్కు మీద ఒక డెంట్ కూడా ఉంది పాపం. మీద కొట్టేశారండి. ఏమైందో కూడా తెలియదు. ఒక కేసు తర్వాత ఒక కేసు. అమ్మేది ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. ఎందుకు వల్లభనేని వంశీ ఇన్ని తప్పుల మీద తప్పులు చేసావు అని ప్రశ్నించలేదు అప్పుడు? వద్దురా అన్నాను, విన్నావా? శిక్షకు అర్హుడు కాదా? దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? జగన్మోహన్ రెడ్డి ఓరడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్. ఫైన్. ఒకవేళ కేస్ కనుక ఫ్యాక్ట్స్ కనుక సరిగ్గా లేవు అండ్ టైం ల్యాప్స్ ఎక్కువ ఉంది, కేసు ఫైల్ చేసే టైం ఇది పరిధి దాటిపోయింది అనుకున్నప్పుడు అడ్మిషన్ స్టేజ్ లోనే మీరు కౌంటర్ వేసేయచ్చు. మీరు మాట్లాడింది నిజమేనా? ఎందుకు వచ్చింది అనుమానం? ఇప్పుడు ఎలాగంటారండి, సీన్ క్లైమాక్స్ లో నెరవేర్ చేసి ఆడుకుంటారు. మీ మాటలు నేను నమ్మలేను సార్. కోర్ట్సే యాక్సెప్ట్ చేయవై అవి మీకు కూడా తెలుసు. కానీ ప్రజలకి తెలియకుండా ఒక డబ్బా గీసి వంశీని హింసిస్తున్నాడు, వంశీ హింస, వంశీ హింస. ఏవి రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌట్. ఏంటండి ఇది? దానిపైన కోర్టులు ఉన్నాయి, కోర్టులు కేసులు యాక్సెప్ట్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ లో యాక్సెప్టబుల్ కేసెస్ ఇవన్నీ. ఏమి జ్ఞానం ఉందో, ఏమి బుద్ధి ఉందో, ఏమి నీకు బుర్ర పని చేస్తా ఉందా, పని చేయడం లేదా, నాకైతే అర్థమే. వంశీ పైన కేసు అయిన అన్ని టెన్యూర్ లో జరిగినవే. సత్యవర్ధన్ కిడ్నాప్ చేసింది ఫ్రెష్ కేసు. మైన్లు తర్వాత నకిలీ ఇళ్ల పట్టకాలప్పుడు నకిలీ ఇళ్ల పట్టకాలు జరిగిన దానికి మనకి పేర్లు తీసేసింది మన హయాంలోనే. ఎందుకు భయపెడతావు? మన వెనకాల పోయినంత మంది సైనికులు ఉన్నారు కదా. ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు యాడ్ చేశారు మైన్లు దోపిడీ జరిగింది మన హయాంలోనే. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని మార్గం లేదా? గాంధీ బొమ్మ దగ్గర బెదిరించింది మన హయాంలోనే. ఎన్ని దారుణాలు సార్. గన్నవరంలో పీటీ వారెంట్లు ఉన్నాయి. ఏం చేస్తాము? అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? టీడీపీ కార్యాలయం ధ్వంసం చేసిన ఆ కేసులో ఉంది కూడా మన హయాంలోనే. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఎంతసేపు ఇది మాట్లాడకుండా వంశీ అమాయకుడు, వంశీ నేరస్తుడు, వంశీ కొట్టేశారు. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? అసలు వంశీ పరిస్థితి ఏంటి నాకు ఇప్పుడు అర్థం కావట్లా. వాటి గురించి అంటే ఇప్పుడు పట్టించుకునే పరిస్థితి నేను లేనండి. ఆయన హెల్త్ చాలా డిటీరియరేట్ అయిపోయింది, వెయిట్ లాస్ ఉంది బాగా. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. వారెంట్లు అవన్నీ మేము ఛాలెంజ్ చేసామండి. ఇప్పుడు ఇదైతే 100% తప్పుడు కేసే, గతంలో తీసేసిన కేసే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మళ్ళా ఏదో తిరిగి తవ్వి ఏదేదో చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నారు తప్ప అదేం లేదు. దీంట్లో కూడా సోమవారం కోర్టు వారు బెయిల్, ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. బెయిల్ పిటిషన్స్ అన్ని వేస్తే ఇంటర్మ్ బెయిల్ కూడా రేపిస్తారు. ప్రస్తుతం వంశీ గారి ఆరోగ్య పరిస్థితి బాగుండలేదు. ఆయన కూడా హాస్పిటల్ తీసుకెళ్ళమని డైరెక్షన్ కూడా కోర్టు వారు ఇచ్చారు. హాస్పిటల్ తీసుకెళ్తారు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన